హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసి 3-4 ఇయర్స్ అయిందనుకుంటా నేను ఏ వీడియో అప్లోడ్ చేయక. డ్యూ టు నేను జాబ్లో బిజీ ఉండడం వలన ఏ వీడియో చేయలేకపోయాను. మీకు తెలుసు మార్కెట్లో ఎన్ని కొత్త టూల్స్ వచ్చాయో. ఏఐ వచ్చింది, క్యాన్వా, చాట్ జీపీటీ, జెమినీ AI, నానో బనానా చాలా వచ్చాయి. సో అవన్నిట్లో నేను బిజీ అయిపోయాను. నాకు తెలిసి మీరు అందరూ నా ట్యుటోరియల్ చూస్తున్నారని అనుకుంటున్నాను. మోషన్ అండ్ మల్టీమీడియా కోర్సెస్ ఇన్ తెలుగు. మీకు అందరికీ స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలో చాలామందికి తెలియదు. వాళ్ళ కోసం ఈ వీడియో. సో చూడండి, ఫస్ట్ విండోస్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. చేసి SNIPP అని కొట్టగానే ఇక్కడ కనిపిస్తుందా స్నిప్పింగ్ టూల్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ స్నాప్షాట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. స్క్రీన్ రికార్డింగ్ కావాలనుకుంటే ఈ కెమెరా మీద క్లిక్ చేయండి. కెమెరా మీద క్లిక్ చేసి ఈ న్యూ బటన్ క్లిక్ చేయండి. చేయగానే మీకు ఏరియా అడుగుతుంది ఎంతవరకు కావాలి. ఆ ఏరియా ఇలా డ్రాగ్ చేసేస్తే మీకు రికార్డ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు అర్థమైంది. ఇదేమో రికార్డ్ చేయడానికి, ఇదేమో స్నాప్ షాట్ తీసుకోవడానికి. సో రికార్డ్ అయ్యింది ఎక్కడ ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. మీ స్క్రీన్ రికార్డింగ్ చేసింది మై కంప్యూటర్కి వెళ్ళండి, చూస్తాను నేను. ఇది ఉందా, ఇక్కడికి వెళ్ళి డీ డ్రైవ్ కాదు, మై కంప్యూటర్, వీడియోస్లో స్టోర్ అవుతుందండి మీరు రికార్డ్ చేసిన క్యాప్చర్స్ అన్ని. ఇక్కడ స్నిప్పీ అని ఫోల్డర్ వస్తుంది, దాంట్లో మీరు రికార్డ్ చేసిన వీడియో ఉంటుంది. ఒకవేళ పిక్చర్స్లో ఏమో స్నాప్షాట్ తీసుకుంటారు కదా మీరు, స్క్రీన్ షాట్స్ దీంట్లోకి వచ్చేస్తుంది పిక్చర్స్ ఫోల్డర్లో. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్నిప్పీ టూల్ ఏ విధంగా యూజ్ చేస్తారు. ఒకవేళ మీకు స్నిప్పింగ్ టూల్లో ఈ కొంతమందికి మైక్ ఐకాన్ రాదండి. ఇప్పుడు నాకు మైక్ కనిపిస్తుంది, నాకు తెలిసి మీకు కనిపించదు ఇది, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా. కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంది కదా, దీంట్లో వెళ్ళి సెర్చ్ చేయండి స్నిప్పీ అని, SNIPP స్నిప్పింగ్ టూల్ అని ఉందా. ఇది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్గా పనిచేస్తుంది. మీకు మైక్ ఆప్షన్ వస్తుంది, కెమెరా ఐకాన్ కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ ఐకాన్ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్ చెప్దామని అనుకుంటున్నాను మీకు. సో అవి ఏంటంటే చూడండి, canva.com. ఇది నాకు తెలిసి మీ మల్టీమీడియా స్టూడెంట్స్ అందరికీ తెలిసిన వెబ్సైటే. దీంట్లో మీరు చాలా ఫ్రీగా చాలా దొరుకుతాయి. ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్, ఫ్లైయర్స్, డాక్యుమెంట్, రెజ్యూమ్స్, ఎవ్రీథింగ్. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకో వెబ్సైట్ ఏంటంటే చాట్ జీపీటీ. ఇది సేమ్ లైక్ గూగుల్. నాకు తెలిసి గూగుల్ కంటే ఎక్కువ. మీకు గూగుల్కి చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏంటో తెలుసు అని అనుకుంటున్నాను. గూగుల్ ఏంటంటే మనం ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయి. ఎగ్జాంపుల్ 10, 20, 30 పేజెస్ దాకా వస్తాయి కదా. సో అదేవిధంగా మీరు చాట్ జీపీటీ సెర్చ్ చేస్తే స్పెసిఫైడ్ ఏదైతే అవసరమో అదే మీకు రిజల్ట్ ఇస్తుంది, వేరే ఏమి సంబంధం లేకుండా మీకు ఏం కావాలో అదే చూపిస్తుంది. గూగుల్ అలా కాదండి, గూగుల్ మల్టిపుల్ పేజెస్ మీకు చూపిస్తుంది. సో ఈ చాట్ జీపీటీ కూడా చాలా రీసెర్చ్ చేయండి, R&D చేయండి, చాలా యూస్ఫుల్ మీకు ఇది. నేను మళ్ళీ అప్డేట్ చేసే వీడియోలో నేను మీకు
క్యాన్వా, చాట్ జిపిటి, సమ్ ఏఐ టూల్స్ కూడా చెప్తాను. సో ఇంకొక టూల్ ఏంటంటే లెవెల్ ల్యాబ్స్. ఇది చాలా మంచి ఏఐ వాయిస్ జనరేటర్ అండి. ఆల్రెడీ నేను వాడాను, ట్రై చేశాను. దీంట్లో మీకు టెక్స్ట్ టు స్పీచ్ చేసుకోవచ్చు, వాయిస్ క్లోనింగ్ కూడా చేసుకోవచ్చు అండి, వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ ఇది లెవెల్ ల్యాబ్స్ అనేది. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఏఎల్యూఏఐ. దీంట్లో కూడా చాలా మంచి ఇమేజ్ టు వీడియో యానిమేషన్ చేసుకోవచ్చు అండి. స్టిల్ ఇమేజ్ మీరు అప్లోడ్ చేశారంటే అది వీడియో కన్వర్ట్ చేస్తుంది. ఒకసారి దాన్ని చేసి చూద్దామా. లెట్స్ సీ, స్టార్ట్ కొట్టండి. ఎగ్జాంపుల్ ఇది నేను అన్స్ప్లాష్ నుంచి తీసుకున్నాను. అన్స్ప్లాష్ వెబ్సైట్ కూడా చూడండి, చాలా క్వాలిటీ ఇమేజ్ దొరుకుతాయి. కంటిన్యూ విత్ గూగుల్. ఓకే, నాకు జీమెయిల్ ఐడి ఉంది, దాంతో నేను చేసుకుంటున్నాను. లాగిన్ సక్సెస్ఫుల్. జస్ట్ $9 ప్రీమియం $9 వస్తుందని చెప్తుంది ఇది. సో నా అప్డేట్ ఏమవుతుంది, నాకు ఫ్రీ ట్రయలే కావాలి. సో ఇలా అప్లోడ్ ఇది ఆల్రెడీ చేశానండి, శాంపుల్ ఒకసారి చూడండి ఏం చేశాను. సో నా దగ్గర ఓన్లీ స్టిల్ ఇమేజ్ ఉండేది. ఇది ఐమాక్స్లో దిగిన పిక్చర్, ఇది మా డాటర్ది. సో దీన్ని స్టిల్ ఇమేజ్ అప్లోడ్ చేస్తే అది నాకు రిజల్ట్ ఇలా ఇచ్చింది. యానిమేషన్ చేస్తే 2D ఇమేజ్ అప్లోడ్ చేస్తే 3D కార్లో కూర్చున్నట్టు వచ్చింది. ఎంత అద్భుతాలు క్రియేట్ చేసింది చూసారా. ఇలాంటి వర్క్స్ చేసుకోవచ్చు. ఇదేంటి నెక్స్ట్ది, స్టార్ట్లో ఈ ఇమేజ్ పెట్టానండి. ఎండింగ్లో సైకిల్ మీద వెళ్ళినట్టు కావాలని ప్రాంప్ట్ ఇచ్చాను. సో అది ఈ విధంగా తీసుకుంది. నాకు తెలిసి ఫస్ట్ వన్ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను. చూసారు కదా ఫస్ట్ వన్. సో ఇలాంటి మిరాకల్స్ అన్నీ మీరు చేయవచ్చు రీసెర్చ్ చేసుకుంటే ఒకవేళ. నెక్స్ట్, సో ఇప్పుడే చెప్పాను అన్స్ప్లాష్. చూడండి అడ్రస్ unsplash.com. దీంట్లో మీకు చాలా క్వాలిటీ ఇమేజ్ వస్తాయండి. దీంట్లో అన్నీ మీకు ఫ్రీయా, లైసెన్సా, ఫ్రీ కొడితే ఫ్రీ వచ్చేస్తుంది. పోర్ట్రేట్ కావాలా, ల్యాండ్స్కేప్ కావాలా, స్కైర్ కావాలా, అన్నీ దీంట్లో ఉంటాయి. 4K దాకా ఉంటాయి క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. మీరు ఇక్కడ సర్చ్లో ఏదైనా కొట్టచ్చు, బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ శారీ ఇండియా. చూడండి రిజల్ట్స్. ఐ స్టాక్కి వెళ్ళింది ఇది. బటర్ఫ్లై ఫ్లవర్ చూడండి ఎంత మంచి క్వాలిటీ ఇమేజ్ వచ్చింది. డౌన్లోడ్ ఫ్రీ. సో సైజెస్ కూడా చూసుకోండి, మీడియం 1920 x 1920, లార్జ్ ఒరిజినల్ సైజ్. చూసారా ఎంత పెద్ద ఐ రిజల్ట్ చేసిన ఇమేజ్ ఇది. సో వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి unsplash.com. సో వన్ మోర్ మీకు నా ఛానల్లో ఒకసారి చూపిస్తాను. MOTION మోషన్ ANT కొట్టి ఎంటర్ కొట్టండి. ఇది మన లోగో అండి, మోషన్ యాంట్. సో దీంట్లో నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, తెలుగు ట్యూటోరియల్స్ అన్ని, కొన్ని గ్రామర్ కూడా అప్లోడ్ చేశాను. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఫ్యూచర్లో నేను ఇంకా కొన్ని వీడియోస్ అప్డేట్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ కొన్ని ఏఐకి సంబంధించిన వీడియోస్, చాట్ జిపిటి, లెవెల్ ల్యాబ్స్,
క్యాన్వా అన్నీ నేను అప్డేట్ చేద్దామని అనుకుంటున్నాను దొరికిన టైంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Keep watching my channel Motion and thank you. Bye.